ఇంతవరకు మన ఆత్మనికి జ్ఞానం చెప్పినట్టు కుమారుడు మరి రాజేష్ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మన చిన్న కుమార్తె పండు కూడా మన మధ్యలో చక్కనైన మాటలు తెలియపరిచిందండి. పిల్లరా నిజంగా అండి, అయ్యే లేకపోయినా మీరందరూ సంఘాన్ని గౌరవించి మీరందరూ వచ్చి ఈ విధంగా సహోదర సావాసం అన్యోన్య సావాసం కలిగి ఉండాలనే ఆలోచన కలిగి అందరూ వచ్చినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను పిల్లరా. అలాగే మరి ఈరోజు చక్కనైన మాటలు మరి స్నేహ కూడా తెలియపరిచింది. ఎంత అద్భుతమైన మాటలు అంటే చిన్న బిడ్డ తనకు చదువుకున్న జ్ఞానాన్ని బట్టి ఎంత అద్భుతంగా మాట్లాడిందండి. నిజంగా దావీదు మహారాజు గురించి ఇప్పటికీ వివరణ చెప్పడానికి రాలేదు. అయినా దావీదు మహారాజు ఒక రాజు కదండి, గొప్ప రాజు ఆయన. అయినప్పటికీ ఆ రాజు నిజంగా బిడ్డ చెప్పినట్టుగా ఆ రాజుకున్నట్టు పనులు ఏంటంటే తమ సొంత పనులు. అవునా, పని చేసుకున్నటము, సేవకులను ఎలా పంపించాలి, ఎలా చేయాలి, ఎక్కడ పంపించాలి, కుటుంబంలో చాలామంది ఉండటం వలన కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. అయినా ఎన్నో పనులు ఉంటాయండి. అవునా, కేవలం మనం చిన్న పనులు చేసుకుంటుంటాం. మేస్త్రి పనులు కానీ, టైలర్ పనులు కానీ, ఏదో చిన్న పనులు చేసుకుంటుంటాం. ఎంత ఆలోచిస్తుంటామండి మన గురించి మనం ఆలోచించుకుంటే. పొద్దున్న లేవగానే జల్దీ లేయాలి, పని చేసుకోవాలి, ఇలా పని చేసుకుంటే ఎంతమందిని ఇక్కడ కూలీలు పంపించాలి, ఆ ఊరికి పంపించాలి, ఈ ఊరికి పంపించాలి, ఇలా చేయాలని మేస్త్రులు కానీ ఎవరైనా కానీ ఈ పనులు ఆలోచిస్తుంటారు. నిజంగా అండి పిల్లలు. కానీ మరి దావీదు మహారాజు ఎంత ఆలోచించాలి ప్రియరారా, ఎంత ఆలోచించాలండి. ఆయన ఇంకా మనకంటే ఎక్కువ ఆయన పనులు ఎంత ఆలోచించాలి ఆయన. కానీ ప్రియులారా ఏం చేశాడంట ఆయన? ఆ గ్రంథాన్ని చదువుతుంటే కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 148 వచనములు ఏం రాయబడి ఉంటుంది అక్కడ అని మనం ఆలోచించినట్లయితే 119 అధ్యాయము 148 వచనములు అక్కడ ఏం రాయబడి ఉంటుంది అని మనం ఆలోచించి ఒకసారి చదువునైనా. 119 148 వచ్చింది. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకైనను నా కన్నులు రాత్రి జాముల కాకమునిపే తెరుచుకుందును అంటున్నాడు పిల్లరా. నిజంగా అండి, దేవునికి సమయాన్ని ఇచ్చాడని మనం ఇక్కడ మనకు కనబడుతున్నది. అవునా, దేనికి ఇచ్చాడంట సమయాన్ని? దేవునికి ఇచ్చాడంట. కన్నులు రాత్రి జాముల కాకమునిపే దేవుని గురించి ఆలోచిస్తున్నాడంట. దేవుని గ్రంథాన్ని చేస్తున్నాడని ఇక్కడ ధ్యానించుతున్నాడంట అని ఇక్కడ రాయబడింది పిల్లరా. అవునా, ధ్యానము అనగా వేరు, చదువుటము వేరు. చాలామంది ఇక్కడ చదివిన వాళ్ళు లేరు కదండి. చదివిన వాళ్ళు ఉన్నారు చాలామంది లేరు. కానీ కొద్దిమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? గ్రంథాన్ని తీసి చదువుకుంటారు. చదువు లేకున్న వాళ్ళు ఏం చేయాలంట? ధ్యానం చేయాలంట. దేవుడు ఇలాంటి వాక్యం చెప్పాడు కదా, మాకు ఇలాంటి అద్భుతమైన మాటలు చెప్పాడు కదా అని దాన్ని ధ్యానం చేయాలని ఇక్కడ రాయబడి ధ్యానం చేసేవాడంట. రాత్రి జాములు కాకమునిపే అంటే తెల్లారి గంటల మనకు 3 గంటల లోపల, 3 గంటల 4 గంటలప్పుడా 5 గంటలప్పుడా అది తెల్లారజాము అంటారు ప్రియులారా. ఆ తెల్లారజామున దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు దావీదు మహారాజు. నిజంగా ప్రియులారా ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన తన సొంత పనుల పక్కన నెట్టివేసి కేవలం దేవుని గురించి ఆలోచించినట్టు గొప్ప వ్యక్తి మన ముందుకు దేవుడు తీసుకొచ్చి ఉంచాడు. ఎందుకంటే దేవుడు మంచివారిని చెడ్డవారిని అందరూ రాయించాడు. కానీ మంచివారిని ఎలా ప్రవర్తించారో వాళ్ళ ప్రవర్తన చూసి మనం కూడా నడుచుకోవాలని ఇక్కడ దావీదు మహారాజు ద్వారా మనం నేర్చుకోవాలి. అవునా, మనం తెల్లారుజామున లేవుగానే ఏం చేస్తామండి? ఫోన్ తీసుకొని తల దగ్గర ఫోన్ పెట్టుకుంటాం, ఫోన్ తీసుకొని ఫోన్ చూసుకుంటాం. నిజంగా ప్రియులారా, నిజమండి. చాలామంది మనం అలా చేస్తుంటాం. ఫోన్ చూసుకొని వాట్సాప్ చూసుకొని దాంట్లో ఏదేదో ఉంటాయని చూసుకుంటాం. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు? వాక్యాన్ని ధ్యానించాడంట. మనది గొప్పదే, దావీదు మహారాజుది గొప్పదండి.
దావీదు మహారాజు చేసినట్టుదే గొప్పది కదా. ఆయన ఒక పేరు ఇక్కడ ఈరోజు నిలబడింది గ్రంథంలో దేవుడు రాయించాడంటే అది ఎంత విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చాడని మనం ఆలోచించుకోవాలి. కానీ మన సమయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు మన సొంత పనులే, మన ఆలోచనలే, మనకు అనుకూలమైన పనులు చేసుకుంటూ ఉంటామండి పిల్లలు. ఇవి మనకి తగువండి. క్రైస్తవులైనా మనకు ఇవి తగువు. ఎందుకంటే ఉదయం లేవగానే మనం ప్రార్థన చేసుకోవాలి. చదువు వచ్చే వాళ్ళకైతే 5 గంటలు లేచి చదువుకోవాలి. దావీదు మహారాజుని గుర్తు పెట్టుకొని ఆయన మార్గం నడుచుకోండి. ఎందుకంటే నిజంగా అండి క్రీస్తుని పోలి నడుచుకున్నాను అని వాక్యం చెప్పాడు కదా. పౌలు గారు చెప్పాడు కదా, ఆయన పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు. దావీదు కూడా అలా చెప్పాడు. ఏంటంటే నేను ధ్యానించాను, నన్ను చూసండి నేర్చుకోండి. మనం ఏం చేస్తాము? ఒక మాట చూపించింది సామెతల గ్రంథంలో 6:6 ఏం చూపించింది? సోమరి చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి నేర్చుకో అంటున్నారు. ఎందుకంటే పిల్ల చీమ కాళ్ళ కింద పడితే నలిగిపోతుంది. మన కంట్ల పట్టు కూడా తొందరగా అది కనిపించదు. అంత చిన్న చీమకి దేవుడు వాటిని చూచి నడుచుకోండి అని చెప్తున్నాడంటే మన ఇంత దేహం ఆకారంలో ఉంటుందంటే మనల్ని దాని దగ్గర తీసుకువెళ్ళి బుద్ధి నేర్చుకోండి అని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం ఎంత దేవుని దృష్టిలో ఎంత తక్కువగా ఉన్నామనేది మనం ఆలోచించుకోవాలి. అలా ఎంత తక్కువగా ఉన్నామో చీమలను చూసి ఎంత ఎత్తుగా పెట్టాడు దేవుడు అనేది మనం నేర్చుకోవాలండి. నిజంగా ఈ 2 మాటలు చాలా చక్కగా చెప్పింది పిల్లరా. చీమల దగ్గరికి నేర్చుకోండి అంటున్నాడు దేవుడు. సాక్షాత్తంగా దేవుడు మనల్ని కన్ని భూమి మీద ఉంచి ఇంత అద్భుతంగా ఆశ్చర్యంగా మనకు అవయవాలను పెట్టి కన్నులిచ్చి చేతులిచ్చి కాళ్ళు ఇచ్చి నా కొరకు బ్రతకండి, నా కొరకు జీవించండి అని చెబుతుంటే దేవుని మాటను మనం చాలాసార్లు లెక్క చేయకుంటున్నాము కనుక ప్రియులరా. అందుకని చీమల దగ్గరికి వెళ్ళు, బుద్ధి నేర్చుకో. ఇంకా పడుకుంటావా? ఇలా కొంతసేపు పడుకుంటాను, ఇంకా కొంతసేపు పడుకుంటాను. కాళ్ళు ముడుచుకొని పడుకుంటావా, చేతులు ముడుచుకొని పడుకుంటావా అని ఆ వచనంలో చదువుకుంటుంటే అలాగే రాయబడుతుంది. మన పనులు చేసేవాళ్ళు ఏం చేస్తామంటే 6 రోజులు నిజంగా అండి 6 రోజులు ఏం చేస్తాం? పొద్దున్నే లేస్తాం, 5 గంటలు వేసి తొందరగా పిల్లలకి టిఫిన్ రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ పనులు చేసుకొని మళ్ళీ మనం పనికి వెళ్తాం. ఎవరి పని అది? దేవుని పనే. 6 రోజులంతా దేవుని పనే కాదు కదండి. 6 రోజులంతా మన పనే చేసుకుంటాం అవునా. ఉదయం లేవగానే మన పని మొదలు పెట్టుకొని సాయంత్రం 7 గంటల వరకు 8 గంటల వరకు పడుకునేంత వరకు మన పనులే అవునా. ఆదివారంకి ఒక్కసారి ఏం చేస్తామంటే అమ్మ ఈరోజు నాకు చాలా పని తప్పింది, పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, పిల్లలకి టిఫిన్ కట్టట్లేదు, పిల్లలు పంపించట్లేదు, మరి మేము కూడా పని పోకుండా ఈరోజు రజ తీసుకుంటాం కదని పడుకుంటారండి చాలామంది. స్నేహ చెప్పింది నిజంగా అవునా. చిన్న బిడ్డ ద్వారా మనం నేర్చుకున్నాం ఈరోజు. అలా చేయకూడదండి. కేవలము మన పనులకి అంత ఎత్తుగా ఉంచుకున్నప్పుడు దేవుని దినము, దేవుని యొక్క ఆలయంకు వెళ్ళే దినము, ఆ దినములో ఇంకా ఎక్కువ మనం ఏం చేయాలంట? ఉదయం లేవాలంట. ఏదైనా పనులు ఉంటే అది శనివారం రాత్రి సిద్ధపరచుకొని అన్ని పనులు చక్కపరచుకొని ఉదయం లేవగానే మన చర్చికి వెళ్ళాలని తొందరగా పని చేసుకొని చర్చికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన ప్రియులారా. చేయాలండి ప్రియులారా. దేవునికి సమయం ఇవ్వాలా, దేవుని వాక్యాన్ని వినాలి, నేను ముందుకు వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, నేను పాట పాడాలి, అందరితో ముందుండి నేనే పాట పాడాలి, నేనే ప్రార్థన చేయాలి, నేనే వాక్యం చెప్పాలి అని ఆ కుతూహలం మనలో ఉండాలంట. ఒక దావీదు మహారాజును మనం చూసుకొని నేర్చుకోవాలండి. అని ఎలాగైతే తన పనులను పక్కన నెట్టివేసి దేవుని పనుల మీదే ధ్యానం చేసుకుంటూ ఉన్నాడంటే అంత గొప్ప వ్యక్తి మన ముందు ఉంచాడంటే దేవుడు. మనం ఎంత నేర్చుకోవాలి, మనమే పరిశోధించుకుందామని పిల్లలు కనుక చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించిన గాక. మరి చిన్న ప్రార్థన.